హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్ నుంచి చూస్తున్నారు. తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మీకైతే ఈరోజైతే ఒక స్ట్రాటజీ అయితే చెప్పబోతున్నాను. ఆ స్ట్రాటజీతో పాటు ఈరోజు ఇచ్చిన లైవ్ కాల్‌ని కూడా మీకు ఎగ్జాంపుల్‌లో పెట్టి చూపిస్తాను చూడండి. ఈరోజైతే మనం ఇచ్చిన లైవ్ కాల్‌ని ఫస్ట్ అయితే చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఎవరైనా గనుక మన ఛానెల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇదిగోండి 383 మెంబర్స్ అయితే మన ఫ్రీ గ్రూప్‌లో ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనమైతే చూడండి ఈరోజు లెవెల్ 58కి అయితే మనమైతే కాల్స్ అయితే ఇచ్చినాము. ఆ కాల్‌ని అయితే చూడండి ఫ్రీ గ్రూప్‌లోనే ఇచ్చినాము. ఇక్కడ 46,000 పుట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి క్లియర్‌గా 46,000 పుట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 46,000 పుట్ ఆప్షన్ వచ్చేసి ₹72 దగ్గర ఉంది. ₹70లో ఇచ్చినాననమాట. ఓకేనా. ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత ఇచ్చినాం. మనం లెవెల్ 58కి అయితే ఇచ్చినాము. బై 70 టార్గెట్ వచ్చేసి 150-200 ప్లస్ అని చెప్పాము. ఇఫ్ ఎనీవన్ యువర్ ఇక్కడ మళ్ళీ మన టార్గెట్స్ హిట్ అయినాయి. అవి ఎలా హిట్ అయినాయో మనం అసలు కాల్ ఎలా ఇచ్చినాము, ఇక్కడ మనం ఏది బేస్ చేసుకొని ఇచ్చినాం అనేది ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి మనం లెవెల్ 58కి అయితే కాల్ అయితే ఇచ్చినాం కదా! లెవెల్ 58కి ఇక్కడ మార్క్ అయితే చేసుకోండి. ఇదిగోండి లెవెల్ 57కి ఈ క్యాండిల్ అయితే వచ్చింది. రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది కదా! ఓకే. ఈ క్యాండిల్ ఇమ్మీడియేట్‌లీ నేను మీకు ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ చూడండి మీరు 3 మినిట్స్ క్యాండిల్‌లో బిఫోరే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతదని కూడా కాదు. మార్కెట్ రివర్స్ కాకముందుకే బిఫోరే మీకు నేను సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీకు. మీకు కాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 72లో బై చేయండి అని చెప్పిన. 72 నుంచి మనకి ఆల్‌మోస్ట్ మనకి 150 పాయింట్స్ అయితే ఇక్కడ ప్రాఫిట్ అయితే వచ్చింది కదా! ఇక్కడ చూడండి. మనకి ఎన్ని పాయింట్స్ అయితే డౌన్ అయిందో సారీ బ్యాంక్ నిఫ్టీలో మనం ఇచ్చిన కాల్. ఇక్కడ చూడండి. బ్యాంక్ నిఫ్టీని అయితే సెలెక్ట్ చేద్దాము. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే చూడండి. లెవెల్ 58 కదా మనం కాల్ ఇచ్చింది. ఆ కాల్‌ని మీరు టైమ్‌తో సహా చూడండి. నేను అసలు ఏ బేస్ మీద ఇచ్చానో మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ 57 ఓకే. ఇక్కడ ఉందన్నమాట మార్కెట్. బిఫోర్ ఎగ్జాక్ట్‌లీ మనం 57కి మార్కెట్ ఇక్కడుంటే ఇమ్మీడియేట్‌లీ మనం ఇచ్చిన తర్వాత 2 క్యాండిల్స్‌లోనే మార్కెట్ మొత్తం టోటల్‌గా రివర్స్ అయ్యి ఇక్కడ మన టార్గెట్‌ని అయితే హిట్ చేసింది. మనం ఇచ్చిన 200 పాయింట్స్‌ని కూడా టార్గెట్‌ని అయితే హిట్ చేసింది అన్నమాట. మీకు ఇక్కడ చూడండి ఒకసారి. టార్గెట్ అది స్క్రీన్‌షాట్ పెట్టలేదా? ఇక్కడ పెట్టాను చూడండి. క్లియర్‌గా చూడండి. మనం ఇచ్చినది వచ్చేసి ఇక్కడ చూడండి 46,000 పుట్ ఆప్షనే 140 ఇక్కడ రన్ అవుతుంది. నౌ మళ్ళీ పడిపోయింది. బట్ మనం ఇచ్చిన 200ని సింపుల్‌గా అయితే ఇక్కడైతే బీట్ చేసిందనమాట. మనం ఇచ్చిన టార్గెట్‌ని బీట్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ టార్గెట్‌ని హిట్ చేసి మళ్ళీ తర్వాత రిటర్న్ అయితే మార్కెట్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మీరెవరైనా గనుక మార్నింగ్ వీడియో గనుక చూడకపోతే ఆ వీడియో చూడండి. క్లియర్ ఆ వీడియోలో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు అయితే ఇచ్చాను. అవే లెవెల్స్ బేస్ మీదే నేనైతే కాల్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఇక్కడ మీరు గనక ఎవరైనా మార్నింగ్ కాల్స్‌లో గనక ఇక్కడ బయింగ్ కాల్ గనక తీసుకుంటే గనక ఇది టోటల్‌గా హిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి నేను మార్నింగ్ ఒక బై కాల్ ఇచ్చాను. బట్ అది ఓన్లీ పెయిడ్ గ్రూప్ వాళ్ళకే ఇచ్చాను. ఫ్రీ గ్రూప్‌లో ఇవ్వలేదు. ఓకే. ఇక్కడ ఫ్రీ గ్రూప్‌లో కూడా ఇచ్చాను. ఇదే లైన్ బ్రేక్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా తీసుకుంటే గనక మీకు ఇది మొత్తం ప్రాఫిట్ అన్నమాట క్లియర్‌గా. ఓకేనా. ఇప్పుడు ఇంకా మార్కెట్ అయితే డౌన్ అవుతుంది. మనం ఇచ్చిన టార్గెట్‌ని 200 ప్లస్ కన్నా ఇంకా పైకే వెళ్ళిపోవచ్చు. బట్ నేనైతే మనం ఇచ్చిన టార్గెట్ వచ్చేసి 1:2 కన్నా ఎక్కువ ఉందన్నమాట. 1:3 అన్నమాట. 1:3 టార్గెట్‌ని అయితే హిట్ అయింది. దీనికి నేను ఉపయోగించిన స్ట్రాటజీని అయితే ఇప్పుడు మీరైతే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేను జస్ట్ కేవలం ఒకే ఒక మూవింగ్ యావరేజ్‌ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మీకు లైవ్‌లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. అది ఎలా ఇచ్చాను అనేది. ఇప్పుడు నేను ఎన్నటిదో డాటా చెప్పట్లేను చూడండి ఫ్రెండ్స్. ఈ రోజుదే మళ్ళీ ఒకసారి గ్రూప్‌లో కన్ఫర్మేషన్ కోసం చూడండి. ఇప్పుడు నైట్ ఓకేనా ఇక్కడ క్లియర్‌గా చూడండి టుడే ఓకేనా. టు టుడే డాటాతోనే ఇచ్చాను. అదేవిధంగా మనం ఇచ్చిన కాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎనీవన్ స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు చూడండి. సార్ ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ థాంక్ యూ సార్ అని పెట్టారు. ఓకే. డోంట్ వర్రీ దెమ్. ఇక్కడ చూడండి ఆల్‌మోస్ట్ 67% కాల్స్ అయితే తీసుకున్నారు. 33% నో ట్రేడ్స్. ఓకే. వాళ్ళ ఇష్టం తీసుకోకపోవడం మీ ఇష్టం. బట్ కాల్ ఇవ్వడం అయితే నా బాధ్యత కాబట్టి ఇచ్చాను. 67% అయితే ప్రాఫిట్స్‌లో ఉన్నారు కాబట్టి నేను కూడా హ్యాపీ. మిగతా వాళ్ళు లాస్‌లో లేరు. లాస్‌లో ఒక్కరు కూడా లేరు. ఓన్లీ ట్రేడ్స్ తీసుకోలేదు. ఇక్కడ ఎవరో స్క్రీన్‌షాట్ అయితే పింగ్ చేశారు. ఓకే. వాళ్ళకి 4,000 అయితే ప్రాఫిట్ వచ్చిందంట. 123లో బుక్ చేసుకున్నారు చూడండి. వెరీ క్లియర్‌గా. వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే. మనం గూడా కాల్స్ ఇచ్చింది ప్రాఫిట్స్ కోసమే కాబట్టి డోంట్ వర్రీ దెమ్. ఇక్కడ చూడండి ఈ రోజు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు గదా!
ఇక్కడ నేను వాడింది మూవింగ్ యావరేజ్ అనమాట. మూవింగ్ యావరేజ్ సింపుల్ అనమాట. చూడండి. ఎస్ఎంఏ అనమాట. క్లియర్. ఇక్కడ నాకు ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్‌ని ఇక్కడ చూడండి. నేను లెవెల్ 58కి ఇచ్చిన కాల్. ఇక్కడ ఈ 57 క్యాండిల్‌లో ఇక్కడ మార్కెట్ రిజెక్షన్ అయిందని చెప్పి నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ రిజెక్షన్ అయిన వెంటనే మీరు లిమిట్ ఆర్డర్ గనక యాక్చువల్లీ నేను ఎప్పుడు లిమిట్ ఆర్డర్‌లోనే ఇస్తాను. ఈ కాల్ నేను లిమిట్ ఆర్డర్‌లో ఇవ్వలేదు. ఇక్కడ నాకు ఈ లెవెల్‌ని బ్రేక్ అయితుందని చెప్పి ఇమ్మీడియేట్‌గా బ్రేక్ అయిపోతుందని చెప్పి నేను లిమిట్ ఆర్డర్ ఇవ్వలేదు. ఒక క్యాండిల్ అప్‌కెళ్ళేసి ఇమ్మీడియేట్‌గా మనకి ఎంత 47,150 నుంచి మనకి 45,800కి అయితే మార్కెట్ అయితే డౌన్ అయింది. సో, ఇంత మూవ్‌మెంట్ అయితే వచ్చింది. ఇంకా డౌన్‌కే వెళ్ళిపోతుంది. మనం ఇచ్చిన కాల్ ఇంకా సూపర్ అంటే సూపర్‌గా అయితే పైకైతే వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం వీడియోనైతే పాజ్ చేస్తున్నాను. ఒక కాల్ వస్తుంది. ఇంపార్టెంట్ కాల్. యాహ్! సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. ఒక కాల్ వచ్చింది. ఓకే. బట్ ఇక్కడ నుంచి మనం ఇచ్చిన లెవెల్స్ సింపుల్‌గా అంటే సింపుల్‌గా ఇప్పుడు ఎస్ఎల్‌ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళినా మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. మనం ఇచ్చిన కాల్ వర్కౌట్ అవుతున్నాయా లేవా అనేది స్ట్రాటజీ కూడా నేను అక్కడ పెద్ద స్ట్రాటజీస్ ఏమి యూజ్ చేయలేదు. ఓన్లీ ఎస్ఎంఏ ఒక్కటే యూజ్ చేసి ఇచ్చాను. మనం చాలా అంటే చాలా ద బెస్ట్ అంటే యూట్యూబ్‌లో ఎక్కడ లేని స్ట్రాటజీస్ మొత్తం అయితే మనమైతే చెప్పాము. బట్ ఇక్కడ చూడండి 46,000 పుట్ ఆప్షన్ అయితే రైట్ నౌ వచ్చేసి 162లో అయితే రన్ అవుతుంది. ఇంకా మనం ఇచ్చిన టార్గెట్ అయితే ఎప్పుడో అయితే హిట్ అయిపోయింది. బట్ ఇక్కడైతే మీకు క్లియర్‌గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు క్లియర్ అంటే క్లియర్‌గా మన స్ట్రాటజీ ఏంటో పక్కకెట్టేస్తే మనం ఇచ్చిన లెవెల్స్ ఎంత యాక్యురసీగా వర్కౌట్ అవుతున్నాయో చూడండి. స్ట్రాటజీ కూడా మీకు సింపులే. కాకపోతే నాకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను ముందుగా అతన్ని ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరు కూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ గనుక చేయగలిగారనుకోండి మీరు కూడా కంపల్సరీ అదయిపోతారు. విన్ అయిపోతారు స్టాక్ మార్కెట్‌లో. ఇక్కడ చూడండి మీరు జస్ట్ గూగుల్‌లో తెలుగు ట్రేడర్ భాస్కర్ అని టైప్ చేయండి. ఇక్కడ మన యూట్యూబ్ ఛానెల్ వస్తుంది. ఆల్మోస్ట్ 360 వీడియోస్ ఉన్నాయి. 5.39K రేపైతే 5.4K అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు ఆల్మోస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఫ్రీగానే చాలా అంటే చాలా కాల్స్ ఇస్తున్నాము. వాటిని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.